హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి చూపించాను. ఇవాళ వచ్చేసి మనం ఒక విఆర్ బాక్స్ చూద్దాం. విఆర్ బాక్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక వీడియోని మనం 360 డిగ్రీస్లో చూడొచ్చు అనమాట. ఇది బడ్జెట్లో మనకు 300 రూపీస్ అవుతుంది. సో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. నేను వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి వీటిని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు వచ్చేసి ఫోర్ట్రాన్ వాళ్ళది. మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి బాక్స్ అయితే ఇలా వస్తుందన్నమాట. పైన బ్రాండింగ్ ఉంది, విఆర్ బాక్స్ అని రాస్తుంది. ఓపెన్ చేస్తే మనకి ఫస్టే మనకి విఆర్ బాక్స్ ఉంది. ఇదే ఫ్రెండ్స్ విఆర్ బాక్స్ అంటే ఇలాగే ఉంటుంది. సో ఇంకా బాక్స్లో మనకి విఆర్ బాక్స్ పక్కన పెట్టి బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూస్తే మీకు ఒక క్లాత్ ఇచ్చారు. లోపల లెన్సెస్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి. సో ఇది ప్యాకింగ్కి ఇచ్చేటప్పుడు ఇస్తారు. ఇవేవో చిన్న 3 స్టిక్కర్లు ఇచ్చారు. ఇదే ఫ్రెండ్స్ మనకి విఆర్ బాక్స్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. ఇటు పక్కన చూస్తే మీకు 3 హోల్స్ కనబడుతున్నాయి కదా, ఇవి ఏంటంటే ఛార్జింగ్ పెడుతూ ప్లస్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటానికి వైర్స్కి మనకి గ్యాప్స్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి లెన్సెస్ ఉంటాయి. ఫ్రంట్ మనం స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఓపెన్ చేసి ఉంటే సౌండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు, క్లోజ్ చేసి ఉంటే మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. విఆర్ బాక్స్ టాప్ యాంగిల్లో చూస్తే మీకు ఇలా ఉంటుంది. మనకి 4 సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటానికి మనకు బటన్స్ ఇచ్చారు. అవి మన ఐ లెంత్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో లెంత్ ఉంటుంది కాబట్టి. మీరు సరిగ్గా అడ్జస్ట్ చేసుకోకపోతే మీకు 2 వేరు బొమ్మలు చూసినట్టు ఉంటుంది, కానీ విఆర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. విఆర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 లెన్సెస్ ఇచ్చారు. సో చుట్టూతో సాఫ్ట్గా ఉండటానికి ఒక మంచి కుషనింగ్ ఇచ్చారు. మనం ఫోన్ని విఆర్ బాక్స్లో ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ ట్రేని బయటికి తీయాలి మనం. సో బయటికి తీసి మన ఫోన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో 4.6 సైజ్ నుండి 6 ఇంచెస్ సైజ్ ఉన్న ఫోన్ వరకు ఫిట్ అవుతుంది. నేను నా దగ్గర ఉన్న ఒక శాంసంగ్ మొబైల్తో ట్రై చేశాను. సో అది మనం స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట మన స్క్రీన్ సైజ్ బట్టి. నేను ఇప్పుడు ఫోన్ పెట్టి చూపిస్తున్నాను, మీరు చూడండి. సో అలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా, విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అలా ఫిట్ చేస్తే మీకు వెనక ఇలా ఉంటుంది. సో ఫిట్ చేసి మళ్ళీ దాన్ని విఆర్ బాక్స్లో ఇన్సర్ట్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. మీరు యూట్యూబ్లో విఆర్ వీడియోస్ అని సెర్చ్ చేయండి. మీకు కింద చూస్తే విఆర్ బాక్స్ సింబల్ ఉంటుంది. సో దాన్ని మీరు ప్రెస్ చేయగానే స్క్రీన్ 2 ఫ్రేమ్స్గా స్ప్లిట్ అవుతుంది. సో అది మీరు విఆర్ బాక్స్లో పెట్టుకుని ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విఆర్ అనేది అన్ని ఫోన్స్లో అయితే ఉండదు. ఇది మనకి ఫోన్ వాళ్ళు ఇవ్వాలి. సో ఇది మనకి కంపాస్ ఉంటుంది కదా, కంపాస్ ఏ మొబైల్స్లో అయితే పనిచేస్తుందో ఆ మొబైల్స్లో మాత్రమే ఈ విఆర్ కూడా పనిచేస్తుంది.